హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీ ఒక దారుణ క్రీడకు తెరలేపినట్టే కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపొందడంలో భాగంగా పన్నిన వ్యూహాల్లో ఏకంగా క్రిమినల్ పాలిటిక్స్ను తన అంశంగా చేర్చుకున్నట్లే కనిపిస్తుంది. తాజాగా టీఎంసీ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ ఒక సంచలన ప్రకటన చేశారు. అదేమిటంటే డిసెంబర్ 6వ తేదీన వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్ డిస్టిక్లో బాబ్రీ మసీదుకు పునాది రాయి వేస్తాము, వచ్చే 3 ఏళ్లలో ఈ మసీదును కట్టి చూపిస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. బాబ్రీ మసీద్ అంటే మనందరికీ తెలుసు, అయోధ్య రామాలయాన్ని కూల్చి ఆ తర్వాత బాబర్ ఈ కట్టడాన్ని కట్టించాడు. దీన్ని 1992లో హిందూ సంఘాలన్నీ కలిసి కూల్చివేశాయి. సో ఆ వివాదాస్పద కట్టడం కూల్చివేసిన తర్వాత డిసెంబర్ 6వ తేదీన మన దేశంలో అనేక సార్లు ఉగ్రవాద దాడులు, అల్లర్లు సైతం చోటు చేసుకున్నాయి. సో అలాంటి వివాదాస్పద కట్టడాన్ని మళ్ళీ ముర్షిదాబాద్లో కడుతాను అని హుమయూన్ కబీర్ సంచలన ప్రకటన చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే రాష్ట్రంలో ఇకపై నుంచి దారుణ క్రీడ అంటే క్రిమినల్ పాలిటిక్స్కు తెర లేపినట్లే కనిపిస్తుంది. అయితే ఈ ప్రకటన చేయడానికి గల ముఖ్య కారణాలేంటి, దీనిపై హిందువులు ఏం చేయాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మన దేశ చరిత్రలో డిసెంబర్ 6 అనేది చాలా వివాదాస్పదమైన రోజు. ఈ రోజును ఆధారంగా చేసుకుని ఎన్నో ఉగ్రవాద దాడులు, అల్లర్లు సైతం మన దేశంలో చోటు చేసుకున్నాయి. ఈ డిసెంబర్ 6 కారణంగానే బీజేపీ ఏకంగా 3 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను సైతం కోల్పోయింది. అంటే ఇది ఎంత వివాదాస్పదమైన రోజో అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి రోజున అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు చాలా సంయమనంతో పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ టీఎంసీ ఈ రోజును మళ్ళీ వివాదాస్పదం చేయాలని చూస్తోంది. సో ఈ డిసెంబర్ 6న ముర్షిదాబాద్ జిల్లా ఇక్కడే, ఎందుకంటే ముర్షిదాబాద్లో 66% ముస్లిం పాపులేషనే ఉంది, మిగిలిన 33% మాత్రమే హిందువులు ఉన్నారు. కాబట్టి ముస్లిం మెజారిటీ జిల్లాగా ఉన్న ముర్షిదాబాద్లో ఈ బాబ్రీ కట్టడాన్ని మరోసారి కట్టడానికి హుమయూన్ కబీర్తో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ కట్టడం గనక పూర్తయితే ఖచ్చితంగా దీని చుట్టూ మళ్ళీ వివాదం రేకెత్తించే అవకాశం ఎంతైనా ఉంది. నిజానికి దీనిపై బీజేపీ కీలకమైన ఆరోపణలు చేస్తుంది. ఏమిటంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపొందే ఉద్దేశంలో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలను చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే మన దేశంలో అయోధ్య అండ్ బాబ్రీ మసీదు వివాదంలో చాలా వివాదం చెలరేగింది, ఎన్నో అల్లర్లు చోటు చేసుకున్నాయి, కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి అలాంటి వాటివి ఇప్పటికీ సమసిపోయాయి. కాబట్టి ఇకపై దాన్ని ఎక్కడా కూడా తెరపైకి తీసుకురావద్దు అని బీజేపీ పదే పదే చెబుతోంది. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి చేయడానికి ముఖ్య కారణం, రాష్ట్రంలో ఆ పార్టీ మళ్ళీ గెలుపొందేందుకు భాగంగా మైనారిటీ అపీజ్మెంట్ చేయడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది అని కూడా ఆరోపించింది. ముర్షిదాబాద్లో ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులు ఎక్కువగా అక్కడ నివాసం ఉంటున్నారని గణాంకాలు సైతం చెబుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ అపీజ్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి బాబ్రీ లాంటి వివాదాస్పద కట్టడాన్ని మళ్ళీ తిరిగి కట్టడంతో ఈ చీకటి రోజులను మళ్ళీ తెరపైకి తెచ్చి ఈ ముస్లింలను అపీజ్మెంట్ చేయడానికి దీన్ని ఉపయోగించుకోవాలని టీఎంసీ భావిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే మమతా బెనర్జీ ఒక దారుణ క్రీడకు తెరలేపినట్లే తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో అనేక సార్లు అల్లర్లు జరిగాయి. గతంలో అయోధ్య అండ్ బాబ్రీ మసీదు వివాదానికి ఒక్కసారి వెళితే అయోధ్య రామాలయ రథయాత్ర కోసం ఎల్కే అద్వానీ అప్పట్లో సోమనాథ్ దేవాలయం నుంచి యూపీలోని అయోధ్య వరకు రథయాత్ర చేశారు. దీని ద్వారా హిందువులను సంఘటితం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా 1992లో బీజేపీతో పాటు శివసేన కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వీళ్ళంతా కలిసి ఈ బాబ్రీ కట్టడాన్ని కూల్చివేశారు. ఈ కూల్చివేత తర్వాత మాత్రమే అక్కడ అయోధ్య రామాలయాన్ని కట్టడానికి వీలైంది. లేకపోతే ఆ మసీదు కనుక అప్పట్లో అలాగే ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ అయోధ్య రామాలయాన్ని ఆ ప్లేస్లో కట్టే ప్రసక్తే లేదు, వేరే చోట కట్టుకోమని తీర్పులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్నమాట. సో ఈ విధంగా మన దేశంలో అనేక అల్లర్లకు ఇది కారణమైంది. నిజానికి
అక్కడ ఇంతకు ముందు రామాలయమే ఉండేది, రాముడు పుట్టిన జన్మస్థలంగా దాన్ని భావిస్తారు కాబట్టి అక్కడ రాముడి దేవాలయమే ఉండేది. కానీ మన దేశాన్ని దండెత్తి వచ్చిన విదేశీ దండయాత్రికులు అయిన బాబర్, మొఘల్ సామ్రాజ్య పాలకులు వీళ్ళంతా కూడా మన దేశంలో అనేక దేవాలయాలను కూల్చివేస్తూ వచ్చారు. అందులో భాగంగానే అయోధ్య దేవాలయాన్ని సైతం కూల్చివేసి అక్కడ బాబ్రీ కట్టడాన్ని కట్టారు. సో అప్పటి నుంచే ఇది దాదాపు 500 ఏళ్ళుగా వివాదం కొనసాగుతూనే వచ్చింది. చివరికి మన దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నా కూడా ఎక్కడా కూడా సంయమనం కోల్పోలేదు. అండ్ వీళ్ళు న్యాయబద్ధంగానే కోర్టులో పోరాడారు. కోర్టులు కూడా వీటిని చాలా వరకు ఆలస్యం చేసాయి. అప్పటి పొలిటికల్ సిచ్యువేషన్ సరిగ్గా లేదనే కారణంతో, లేదంటే ఇతరత్ర కారణాలతో ఈ వివాదాన్ని ఆలస్యం చేస్తూనే వచ్చాయి. ఏకంగా 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు ఈ అయోధ్య వివాదంపై సంచలన తీర్పును వెలువరించింది. ఆ వివాదాస్పద భూమి మొత్తం రామాలయానికి చెందుతుంది. అంతేకాకుండా ముస్లింలు కూడా ఎక్కడా బాధపడవద్దని అదే అయోధ్యలో ఊరి చివరన 5 ఎకరాల స్థలాన్ని సైతం కేటాయించింది. అక్కడ మీరు మసీదును కట్టుకోవచ్చని కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే దీన్ని అప్పట్లో హిందూ సంఘాలతో పాటు ముస్లిం సంఘాలు సైతం అందరూ కూడా ఏకీభవించారు. ఇది చాలా మంచి పని, సుప్రీంకోర్టు చాలా మంచి తీర్పునిచ్చింది, ఇందులో మాకు ఎలాంటి వివాదం లేదు అని అందరూ కూడా ఏకపక్షంగా ప్రకటనలు చేశారు. సో ఈ వివాదం పూర్తిగా సమసిపోయింది అని భావిస్తున్న తరుణంలో మళ్ళీ దాన్ని కొన్ని పార్టీలు తమ రాజకీయ స్వలాభం కోసం మళ్ళీ తిరిగి ఈ చీకటి రోజులను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా మమతా బెనర్జీ అయితే 2011లో ఆమె అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెస్ట్ బెంగాల్లో పెద్ద ఎత్తున మైనారిటీ అపేజ్మెంట్ చేస్తూనే వచ్చారు. రాష్ట్రంలో ఎక్కువగా అక్రమ వలసదారులను తీసుకువచ్చి వాళ్ళను పెంచి పోషిస్తూ వచ్చారు. వాళ్లకు ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇలాంటివన్నీ కూడా వాళ్లకు ఇస్తూ వచ్చారు. దీంతో ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున లోకల్ హిందువులు అండ్ భారతీయ ముస్లింల సంఖ్య చాలా వరకు తగ్గిపోయి అక్రమ వలసదారులే సైతం వీళ్ళను డామినేట్ చేసే పరిస్థితులు సైతం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్, నార్త్ 24 పరగనా ఇలాంటి జిల్లాల్లో అయితే ఎక్కువగా అక్రమ వలసదారులే డామినేట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయినా కూడా మమతా బెనర్జీ వీళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే వీళ్ళంతా కూడా తన ఓటు బ్యాంకుగా పనికి వస్తారు అనే ఉద్దేశంతో ఆమె ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ పైన కూడా పెద్ద ఎత్తున వివాదం సృష్టిస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ ముందుకు కొనసాగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు రాష్ట్రంలో మమతా బెనర్జీ ఓటమి అంచుల్లో ఉన్నారు అని సర్వేలు సైతం చెబుతూ ఉన్నాయి. నిజానికి 2021 ఎన్నికల్లోనే బీజేపీ మమతాను ఓడించినంత పని చేసింది. లోకల్గా పెద్ద ఎత్తున పోరాటం చేసిన బీజేపీ చాలా వరకు పుంజుకుంది. 70కి పైగా సీట్లను అక్కడ గెలుచుకుంది. కానీ ప్రభుత్వంలోకి వస్తుంది అనుకున్న కమలం పార్టీ కొన్ని చిన్న తప్పిదాలు చేసినందువలన, అంతేకాకుండా మమత తన కాలు విరిగిపోయింది అనే విధంగా ప్రచారం చేసినందువల్ల మాత్రమే ఆమెకు సెంటిమెంట్ ఓట్లు మాత్రమే పడ్డాయి. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ కూడా పనికి రాదు అని చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో ఇదంతా గతంలో పీకే స్ట్రాటజీ అమలు చేసినందువల్ల మాత్రమే ఆమె గెలుపొందారు. లేదంటే ఖచ్చితంగా అక్కడ కమలం పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది అని చాలామంది చెబుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మైనారిటీలను పూర్తిగా సంఘటితం చేసి తన గౌరవాన్ని కాపాడుకోవాలి అని మమతా బెనర్జీ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఏకంగా క్రిమినల్ పాలిటిక్స్కు తెరలేపారు. ముస్లిం అపీజ్మెంట్ కోసం బాబ్రీ మసీదు కట్టడం నమూనాను ముర్షిదాబాద్లో మళ్ళీ కట్టి ఈ పాత జ్ఞాపకాలను మళ్ళీ తెరపైకి తీసుకువచ్చి ఈ వివాదాన్ని రేకెత్తించి దీని ద్వారా తన ఓటు బ్యాంకును కాపాడుకోవాలని భావిస్తూ ఉన్నారు. మరి దీన్ని హిందూ సంఘాలు ఏ విధంగా అడ్డుకుంటాయో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఈ కట్టడానికి సంబంధించి బీజేపీ సంచలన ప్రకటన చేసింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము కట్టబోము, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అడ్డుకుంటాం, అండ్ ఈ కట్టడాన్ని కట్టేందుకు మేము అసలు ఒప్పుకోమని బీజేపీ కీలక ప్రకటన చేసింది. అంతేకాకుండా హిందూ సంఘాలు సైతం దీన్ని అడ్డుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత జ్ఞాపకాలతో కొన్ని వేలాది మంది మన దేశంలో మరణించారు, అల్లర్లు జరిగాయి. కాబట్టి అలాంటి చీకటి రోజులు ఇక మళ్ళీ రాకూడదు. ఇప్పటికే అయోధ్యలో రామాలయం కొలువు తీరింది. అంతేకాకుండా మసీదుకు సైతం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కాబట్టి అక్కడితో ఈ వివాదాన్ని ఆపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ దీన్ని మళ్ళీ రేకెత్తిస్తామంటే మాత్రం ఖచ్చితంగా హిందూ సంఘాలు మరో పోరాటానికి దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
సో ఒకవేళ భవిష్యత్తులో అక్కడ బాబ్రీ మసీదు కనుక కడితే మరో బాబ్రీ లాంటి ఘటన భవిష్యత్తులో పునరావృతం అయితే మీలో ఎంతమంది వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.